హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని బాగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అందులో వేసి తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేటప్పుడే తగినంత పసుపు అలాగే కావలసినంత ఉప్పు వేసుకొని మంచిగా ఆ నీరు మొత్తం ఎగిరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అంతా బాయిల్ అవుతుంది కదా. ఇలా వాటర్ అంతా మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేదనుకుంటే కాస్త తక్కువ వేసుకోండి. మాకైతే గ్రేవీ తక్కువే కావాలి, అందుకే మేము కొంచెమే వేసుకున్నాం. ఉల్లిపాయ కూడా సాఫ్ట్గా ఫ్రై అయ్యాక అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం 2 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మరి కాస్తసేపు ఈ చికెన్ని డీప్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం.
చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ ఫ్రై రెడీ. చూస్తున్నారు కదా, చికెన్ అయిపోయిందండి. ఇంకేం లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా! ఈ చికెన్ ఫ్రై తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా ఏమి రుచి తినరా మై మరచి అనాల్సిందేనండి. మీరు కూడా చికెన్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకే కాదండోయ్, మీ పక్కింటి వాళ్ళకి కూడా గుమగుమలు వస్తాయి. ఫైనల్గా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Do follow for more videos.